ఎవరి రాష్ట్రానికి దరిద్రము ఎవరు శని అనేది ప్రజలు 2023లో నిర్ణయించి గుణపాఠం చెప్పారు. కాంగ్రెస్ పార్టీయే లేకుంటే ఈ దేశానికి స్వాతంత్రమే లేదు. కాంగ్రెస్ పార్టీయే పుట్టకుండా ఉండుంటే ముందు సూది కూడా తయారు కానటువంటి భారతదేశంలో ఇలా రాకెట్లు ప్రయోగిస్తూ ఉంది. మోడీ గారు పుణ్యం కాదు. ఆనాడు పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు ఇవాళ పూతకొచ్చి ఖాతకొస్తే మోడీ లాంటి ప్రధానమంత్రులు ఫోటోలు దిగుతాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ పూర్వోత్తరాలు అన్నిటికి మించి మోతీలాల్ నెహ్రూ మొదలుకొని ఇవాళ రాజీవ్ గాంధీ వరకు ఈ దేశం కోసం చేసిన త్యాగాలు. మోతీలాల్ నెహ్రూ గారి యొక్క ఆర్థిక సాయం లేకుంటే ఆనాడు ఉద్యమం జరిగేదా? ఇల్లు దానం చేశారు. నెహ్రూ గారి యొక్క విజనరీ లీడర్షిప్ లేకుంటే ఈ దేశం ఇంత దూరం వచ్చేదా? ఇందిరాగాంధీ గారి యొక్క ప్రాణాలు ఇలా మాట్లాడుతున్న బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరని దేశం కోసం ఇంచెత్తన త్యాగం చేసిన నాయకులు ఉన్నారా? మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేసిన త్యాగాల గురించి ఒకసారి నెమరు వేసుకుంటే మంచిది. రాజకీయాల్లో విమర్శ చేయాలి. నియమాలు ఇవ్వటానికి మాకు మా ముఖ్యమంత్రికి అధికారం ఇచ్చారు. ఎవరి చోట వారు సమర్థవంతంగా పనిచేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. రోజు చౌకబారు విమర్శ చేసుకొని ఏం సాధిస్తాం? దాంట్లో ప్రజలు కూడా అన్ని గ్రహిస్తారు. ఎవరి రాష్ట్రానికి పట్టిన శని, ఎవరి రాష్ట్రానికి పట్టిన దరిద్రము, ఆ దరిద్రాన్ని ప్రజలు ఎట్లా కడిగేసిండ్రు. ఇంత 2023లో చరిత్ర ఇది. ఇప్పుడు మాట్లాడితే ఏముంటుంది? క్షుద్ర పూజల విషయంలో నేను మాట్లాడింది కేసీఆర్ గారు వివరణ ఇవ్వాలి. ఇంతవరకు వివరణ ఇవ్వలేవారు. హరీష్ రావు గారు. మాకైతే ఆ మూఢనమ్మకాల మీద నమ్మకం లేదు. 3 ఆచారాల మీద చేసిందా లేదా, ఆయన ఫలానా చోట పోయిందా లేదా, అక్కడ పూజలు జరిగినా లేవా, జరిగితే ఎలాంటి పూజలు జరిగినాయి వారు వివరిస్తే అయిపోతుంది. ఏముంది? వచ్చారు లీగల్ నోటీస్కి జవాబు ఇస్తాం. నేనేం తప్పు మాట్లాడలే, నేనేం ఆయన కించపరిచే విధంగా మాట్లాడలే. ఉన్నటువంటి ఆధారాలతో ఫలానా టైంలో ఫలానా గుళ్ళకి పోయారు. ఆ గుళ్ళు ఈ రోజు కూడా కొంత ఆ రకమైనటువంటి కార్యక్రమాలకు ప్రచారంలో ఉన్నాయి. ఎందుకు పోవాల్సి వచ్చిందని వివరణ అడిగారు. వారు వివరిస్తే అయిపోతుంది. ఎవరు డైవర్ట్ చేసినా ప్రజలు చాలా తెలుస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.